నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కేజీ బాలకృష్ణన్ కమిటీ గడువు పొడిగించాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొనవద్దు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. రాజమండ్రి మెయిన్ రోడ్డులో అగ్ని ప్రమాదం. కాలిబూడిదైన ₹1 కోటి విలువైన వస్త్రాలు. డీఎస్పీ అభ్యర్థులకు న్యాయం చేసే వరకు పోరాటం. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కుడిపూడి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలకు వస్త్రాలు పంపిణీ. వేదిక ఏదైనా తెలుగుదేశం పార్టీ నాడి ఒక్కటేనన్న సత్యబాబు. దళిత క్రైస్తవుల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ తో నియమించిన కమిషన్ గడువును మరొక 3 లేదా 6 నెలల పాటు పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సూర్య హోటల్లో శుక్రవారం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కేజీ బాలకృష్ణన్ కమిటీని 2022లో నియమించారని, ఆ కమిటీ గడువు ఈ నెల 10వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించేందుకు ఆయనే స్వయంగా కమిటీకి మరొక 3 లేదా 6 నెలలు గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చొరవ తీసుకుని కమిషన్ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు గడువు పొడిగించాలని కోరారు. ఆయనను కలిసి తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను సమర్పించి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి దళిత క్రైస్తవుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు గడువు పొడిగించాలని కేంద్రాన్ని కోరాలని అడిగితే నిరాకరించారన్నారు. ఆయన ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో మాత్రమే పర్యటించారని, పూర్తిగా దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలంటే ఇంకా చాలా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉందన్నారు. 22 రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక ఇచ్చిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను లోపభూయిష్టంగా ఉందని కేంద్రం పక్కన పెడితే ఇప్పుడు కేజీ బాలకృష్ణ నివేదిక ప్రకారం దళిత క్రైస్తవులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు కలగడం లేదన్నారు. ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడి వరకు చిన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల అంశం మీద, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ గౌరవ దేశ మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిటీ నివేదిక గడువును మరో 3 నెలల నుంచి 6 నెలల వరకు పెంచాలని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2022లో దళిత క్రైస్తవుల అంశాన్ని అధ్యయనం చేయడానికి 2022 అక్టోబర్లో బాలకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గడువు ముందు 2 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం అదనంగా కోరడం, మరో 6 నెలలు అదనంగా కోరడం, ప్రజెంట్ మరో 2 నెలలు కోరడంతో ఆ గడువు జూన్ 10తో ముగుస్తుంది. అంటే ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నది. మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ గడువు మరో 3 నెలలు నుంచి 6 నెలలు పెంచాలని కోరుతున్నాం. అదే సమయంలో గౌరవ చైర్మన్గా నియమించబడ్డ బాలకృష్ణన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గతంలో ఎట్లయితే గడువు కావాలని కోరుకున్నారో మరో 3 నెలలు గడువు కోరాలని, 6 నెలలు కూడా కోరాలని చెప్పి బాలకృష్ణన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నెలల నుంచి 6 నెలల వరకు గడువు కోరాల్సిన బాధ్యత బాలకృష్ణన్ గారి మీద ఉంది.
అంగీకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇది మేము స్పష్టంగా ఇరుపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూఢా ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోగ్రామ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ILPS అండర్ LRS స్కీమ్ పై ఇంటర్న్షిప్ పై రూఢా కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూఢా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారిక అనధికారిక లేఅవుట్ల గుర్తింపు, ప్రభుత్వం అమలు చేస్తున్న LRS స్కీమ్ వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు టెక్నికల్ సంబంధిత అంశాలను తెలుసుకునేందుకు ఈ ఇంటర్న్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రూడాలో 3,390 వరకు LRS దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వారి ద్వారా ఈ పథకంతో పాటు అధికారిక అనధికారిక లేఅవుట్లపై స్కిల్ డెవలప్మెంట్ కల్పించి రాబోయే 2-3 నెలల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకునేందుకు సహకారం అందిస్తామన్నారు. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్లు, స్థలాలు తక్కువ రేటుకు వస్తున్నాయని కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందులు పడవద్దని సూచించారు. 100 మంది విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ పొందుతున్నారని, వారికి రూఢా కార్యకలాపాలు, ఫైల్స్ క్లియర్ చేయడంపై అన్ని విషయాలు అర్థమయ్యేలా తెలియజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రూఢా CPO GVSN మూర్తి, సెక్రటరీ MA సాయిబాబా, PO N శ్రీనివాసరావు, HOD నాగసాయి తదితరులు పాల్గొన్నారు. Though it seems cheap when you buy it initially, later on they're going to face a lot of issues such as this. Yeah, మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పేది you can try to understand all because we are not going beyond the internship program. If you can go for permission, we don't give permission for that one. ఈ రోజున రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో వారికి ఉన్నటువంటి ఈ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్గా ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ ఏ విధంగా ఇస్తాం, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గురించి, అవి ఏవేవి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వారికి వివరించడం, ట్రైనింగ్ ఇవ్వటం. అంతేకాకుండా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా LRS అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు ఇప్పుడు మాకు 2021లో 3,620 అప్లికేషన్స్ రావడం, ఈనాటికి కూడా 737 అప్లికేషన్స్ పెండింగ్ ఉండటం, మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి అప్లికేషన్స్ 3,340 LRS అప్లికేషన్స్ రావడం, అందులో ఇప్పటికీ కూడా 2,655 అప్లికేషన్స్ పెండింగ్ ఉండటం, మొత్తం మీద 3,390 అప్లికేషన్స్ ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉండటం అనేది జరిగింది. అయితే మాకు గతంలో RMC స్టాఫ్ని ఎవరైతే వాడి ఈ అప్లికేషన్స్ పూర్తి చేసేవాళ్ళం, వారంతా ఇప్పుడు సెన్సస్కి వెళ్ళటం, సెన్సస్ డ్యూటీస్ వారికి వేయటం, వినూత్నంగా ఒక ఆలోచనతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ LRS అప్లికేషన్స్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా IPLPలు తయారు చేయించి త్వరితగతిన ఈ అప్లికేషన్స్ అని పూర్తి చేయాలనే ఉద్దేశంతో, ఒక పక్కన స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందనే ఉద్దేశంతో, ఒక పక్కన ప్రభుత్వపరమైనటువంటి అప్లికేషన్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయవచ్చు, విన్ సిచ్యువేషన్ వస్తుందనే ఉద్దేశంతో వినూత్నంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిటికీ కూడా మేము కమ్యూనికేట్ చేయటం, వెంటనే వారంతా కూడా దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపటం, వచ్చే నెలలో 1 నెల కానీ 2 నెలలు 3 నెలలు కూడా ఎక్స్టెండ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది రాష్ట్రంలోని మొట్టమొదటిసారి జరుగుతుందని మరీ చెప్తున్నాం. బహుశా మిగతా UDAs కూడా దీని నుంచి ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి నేర్చుకుని వారు కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టాప్స్ కార్నర్ వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాలే చిన్ని అనే వ్యక్తి ఈ టాప్స్ కార్నర్ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్యాపురం ఇన్నిసిపేటకు చెందిన అగ్నిమాపక శకటాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మంటలు పొగ దట్టంగా వ్యాపించడంతో అదుపులోకి తేవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు ₹1,00,00,000 వరకు వస్త్రాలు ఉంటాయని దుకాణం యజమాని కాలే చిన్ని తెలియజేశారు. 2 అంతస్తుల్లో ఈ దుకాణం ఉండగా పూర్తిగా వస్త్రాలతో సహా అన్నీ కాలి బూడిదయ్యాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వారాజు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. కాలే చిన్నితో మాట్లాడి ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం రమారమి 10:30 గంటలకి షాప్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు మెయిన్ ఆన్ చేయడం జరిగింది. జరిగిన వెంటనే షార్ట్ సర్క్యూట్ జరిగిందండి. అందులో మంటలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. వస్త్ర దుకాణం వల్ల కొద్దిగా వస్త్రాలు అయ్యి స్టాక్ ఎక్కువడం వల్ల రాబోయే సీజన్లు అన్ని దృష్టిలో ఉంచుకుని కొద్దిగా స్టాక్ ఎక్కువడం వల్ల కూడా ఈ ఒక దుర్ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వారు మేము కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం తక్షణం స్పందించి సుమారు 10 నిమిషాల వ్యవధిలో ఇక్కడికి చేరి దీన్ని అదుపు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా 70% అదుపులోకి వచ్చింది. ఇంకొక 30% అదుపులోకి రావాల్సి ఉంది. కొద్దిగా అగ్నిమాపక సిబ్బంది వారికి ప్రజలు కూడా బాగానే సహకరిస్తారు. ఒక అరగంట ఉంటే మనకు కంట్రోల్ వస్తే చిన్ని గారు ఈ వస్త్ర దుకాణం యజమాని చిన్ని గారు ఈయనకైతే నిజంగా బాధ వర్ణనా తీరం. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినా ఈ యొక్క దుర్ఘటనకి ఆయన చాలా బాధపడుతున్నారు. దయించి ప్రభుత్వం నుంచి కూడా మాకు ఏ విధంగా సహకారం అందించాలన్నా నేను ప్రభుత్వ పెద్దలతోటి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఖచ్చితంగా నేను ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేస్తాను. చిన్ని గారికి 89 లక్షలు ఇప్పుడు కూడా ఇలా జరగలేదు. పొద్దున్నే షాప్ తీసామండి, ఎంసీబీ వేసాం. వెంటనే పొగ వచ్చింది. వెంటనే కట్టేసి ఏసీ మెకానిక్ పిలిస్తే మీరు ముందు ఎంసీబీ కట్టండి అన్నారు. అంతే ఇంకా అక్కడి నుంచి 10 నిమిషాల్లో మొత్తం సర్వనాశనం అయిపోయింది. 70-80 లక్షలు ఉంటుంది. మొన్నే రీసెంట్గా ఇలా ఖరీదుకి వెళ్ళి వచ్చాము. పైన అహ్మదాబాదు ఇక్కడ మొత్తం అంతా మాకు క్రెడిటబిలిటీ ఎక్కువ ఉన్నదండి. ఎస్ఎంఆర్ అంటే ఒక కింద స్థాయి నుంచి తోపుడు బండి వేసుకునే ఉండండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఎందుకంటే ప్రతి రూపాయి విలువ మాకు తెలుసు కాబట్టి అక్కడ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ సంపాదించి ఇప్పుడు ప్రతి రూపాయి కూడా మేము అక్కడ ఇవ్వాల్సిందే. ఈరోజు మా దగ్గర ₹1 లేదు. మొత్తం అంతా క్రెడిట్ అని అందరికీ 45 రోజుల్లో పేమెంట్లు చేయాలి. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. లోపు మాకు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం మాకు ఇప్పుడు టాప్సీ కార్నర్లో మాకు కోటకమ్మం సెంటర్లో ఫైర్ అవుతున్న మెసేజ్ వచ్చింది. ఇమీడియట్గా రాజమండ్రి ఆర్యపురం వెహికల్స్ టర్న్అవుట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే వెహికల్స్ ఫైర్ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూడా కొబ్బరి బండి కూడా వెళ్ళడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువ క్లాత్స్ ఉండడం వల్ల ఏంటంటే అంటే కొంచెం ఆర్పడం కష్టతరంగా ఉంటుంది. మొత్తానికి ఎలా అయితేనే ఫస్ట్ ఫ్లోర్ ఆర్పాము. నెక్స్ట్ ఫ్లోర్కి ఇప్పుడు అటెండ్ అవుతున్నామండి. నెక్స్ట్ అంటే క్లాత్లు అన్నీ తీస్తేనే కానీ బయట తీస్తేనే కానీ తప్పితే ఫైర్ కంట్రోల్ అవ్వాలని పరిస్థితి వస్తుంది. లోపల స్మోక్ పొగ ఇదంతా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పరిస్థితిలో ఉంటున్నాం. ఎందుకంటే కంజెస్టెడ్ ఒకే స్టేర్ కేసు ఉండడం వల్ల కొంచెం మాకు కూడా ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతున్నాయండి. లోపల నుంచి ఆ గ్లాస్ అది ఫ్రంట్ ఉన్న గ్లాస్ని బ్రేక్ చేసుకొని లోపలికి అటెండ్ అవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఫైర్ కంట్రోల్ చేస్తున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కంట్రోల్ అయింది కనుక నెక్స్ట్ ఫ్లోర్కి అటెండ్ అవుతున్నామండి. ఇప్పుడు అవునండి, దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. అది కూడా నేను రాత్రి కూడా కొంచెం గాలి వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ప్రమాదం జరగడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో జరిగిన అవకతవకల్లో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద నుంచి శ్యామలా సెంటర్ వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున డిఎస్సి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను నారా లోకేష్ భ్రష్టు పట్టించారని, ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులకు తీరని నష్టం చేకూర్చారని మండిపడ్డారు. ఒక నియంత పాలనలో రాష్ట్రం నడుస్తోందని, తమకు అన్యాయం జరిగిందని అడిగితే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మానుకొండ చంద్రబాబు మాట్లాడుతూ విద్యా వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు గేడి అన్నపూర్ణరాజు, దుంగా సురేష్, ఎండి ఆరిఫ్, అరవ సురేష్, అడప అనిల్, కోడి కోట, తగరం సోము, కస్సే రాజేష్, కురుమెల్లి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్.
నియంత పాలన, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తనయుడు విద్యాశాఖ మంత్రి అయ్యి విద్యా వ్యవస్థని విధ్వంసం అని అంటాడు. రోజు విధ్వంసం అనేటువంటి పదం వాడుతున్నాడు ఆయన. విధ్వంసం అనేటువంటి పదానికి, మాట్లాడేటువంటి దానికి మీరే ఉదాహరణగా ఉన్నారనటానికి ఇవాళ ఎంతో కాలం నిరీక్షించి ఉద్యోగం కోసం ప్రయత్నించినటువంటి విద్యార్థులు డిఎస్సి ఎగ్జామ్ రాస్తే అందులో అవకతవకలు జరిగాయని, మీరు ఒక్కొక్క పోస్ట్కి 15 లక్షలు తీసుకొని స్పోర్ట్స్ కోటాలో వేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ నిరూపితం చేయాలి. మీరు కేసులు పెడతాము, భయపెడతాము అంటే ఇది ప్రజాస్వామ్యంలో చెల్లదు. మీరు నిరూపించాలి. ఆరోపణ వచ్చిన తర్వాత అది వాస్తవం కాదని నిరూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనంటే ప్రజల్ని ఏదో మోసం చేయాలి, దగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నడుస్తుంది. అందుకే ఈ డిఎస్సి ఎగ్జామ్ని ఇమీడియట్గా రద్దు చేసి వాస్తవాలను బయటికి తీసుకొచ్చి ఎవరైతే దగాపాడిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయం పైన పూర్తి స్థాయిలో ఉద్యమిస్తుందని మా విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులందరూ ఇక్కడికి తరలి వచ్చారు. జిల్లా ప్రెసిడెంట్గా నేను కూడా వారి చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మద్దతు ప్రకటన చేయడానికి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. విద్యా వ్యవస్థల్ని, ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలన్నింటినీ పాడు చేయడానికి కంకణం కట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి వాళ్ళ కొడుకైనటువంటి లోకేష్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలకి అన్యాయం చేస్తున్నాడు. చైనా బ్యాచ్ని తీసుకొచ్చాడు. చైనా గూడ్స్ ఎంతైతే మనకి హానికరమో ఈ యొక్క విద్యా వ్యవస్థలో చైతన్య నారాయణ అనే బ్యాచ్ని వీళ్ళందరినీ ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ వ్యవస్థలో మొత్తం అంతా కూడా నిర్వీర్యం. ఇప్పుడు వరకు పిల్లల్ని పాట దగ్గరే భోజనం లాగేశాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు పాఠాలు చెప్పే విద్యా ఉపాధ్యాయులు కూడా ఈ చైనా బ్యాచ్ని దింపుతున్నారంటే ఎంతవరకు వెళ్తుంది అన్నది ఒకసారి విద్యాలోకం కానీ మన మేధావి వర్గం కానీ ఆలోచించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ విద్యా వ్యవస్థ నాశనం చేశాడు, వైద్య వ్యవస్థ నాశనం చేశాడు. మొత్తం ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసి వాళ్ళు దాచుకో అన్న కాన్సెప్ట్తో అమ్ముకోవడం చేసుకోవడం జరుగుతుంది. 15 లక్షలకి స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకోవడం అంటే మామూలు ఇష్యూ ఏంటంటే ఎంతో కాలం నుంచి నిరుద్యోగులైనటువంటి చాలామంది దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటే వాళ్ళందరి పొట్టలు కొట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యారంటే చంద్రబాబు నాయుడు. ఈ యొక్క డిఎస్సి విద్యార్థులు, ఈ దగాపడ్డ డిఎస్సి విద్యార్థులందరికీ న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మరియు మొత్తం అన్ని అనుబంధ విభాగాలు పార్టీ అంతా కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు చంద్రబాబు, మానుకొండ చంద్రబాబు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు. స్థానిక 3వ డివిజన్ బిలాల్ షాదీఖానాలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు పాల్గొని సుమారు 400 మందికి వస్త్రాలు పంపిణీ చేశారు. 250 మంది మహిళలకు, 150 మంది పురుషులకు బట్టలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ వేదిక ఏదైనా తెలుగుదేశం పార్టీ నాడి ఒకటేనని, కార్యకర్తల ఐక్యతే పార్టీ బలమని అన్నారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన రాజకీయ పార్టీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం, విద్యా ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అభినవ ఆలోచనల ఫలితంగానే డిజిటల్ మహానాడు విజయవంతమైందన్నారు. ఆధునిక సాంకేతికను వినియోగించి పార్టీ కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ మహానాడు వేదికగా నవతరం నాయకత్వానికి నారా లోకేష్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారని, భవిష్యత్తు రాజకీయాలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేజీ 2 రూపాయలకే పెట్టి ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళిన మరుక్షణం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా బీసీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా ఈరోజు ఒక ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా, కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అది ఒక తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన రిజర్వేషన్ బట్టే ఈరోజు మేము అందరూ కూడా
ఈ రాజకీయంగా పరిణితి చెందామని చెప్పి ఈరోజు పదవులన్నీ అనుభవిస్తున్నామంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఆ రిజర్వేషన్ ఉండబట్టే ఈ రోజు వరకు కూడా మేము చేస్తున్నాం. ముఖ్యంగా సిటీలో మాకు ఆదిరెడ్డి వాసు గారు అనేది ఒక మంచి మనసున్న వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి మేము ఏ కష్టమన్నా తీసుకెళ్తే ఏమంటున్నా మరుక్షణమే పార్టీ తరఫున ఎంత అవుతుందో అంతా చూసి ఒకవేళ ద్వారా పార్టీ ద్వారా అవ్వకపోతే మళ్ళా ఏమంటనే భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, అలాగే మా వార్డు పరిధిలో సిటీ పరిధిలో ఏదో ఉన్నా సరే చిన్న సమస్య ఉన్నా సరే దాన్ని ఎమ్మటనే తీసుకెళ్తే భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున విద్యా వైద్యం అనేది ఈ రోజుల్లో ఎంతో ఉపయోగం అందరికీ కూడా తెలుసు. మధ్యతరగతి కుటుంబీడికి ఈ రెండు కూడా చాలా కష్టం. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు తయారు చేసి చాలామంది 10th క్లాస్లో మంచి మార్కులు సాధించడానికి మొన్న 16,500 పోస్టులు తీసిన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఈ స్కూల్లో అనేది చాలా మధ్యతరగతి కుటుంబీకులకు చాలా పెద్ద భారం అయిపోతుంది. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టకుండా ప్రతి సౌకర్యం కూడా ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఉందో దాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో పెట్టి అందరూ కూడా మొన్న కూడా మేము అందరం కూడా డోర్ టు డోర్ తిరిగాం. ప్రైవేట్ స్కూల్ వద్దు గవర్నమెంట్ స్కూల్ ముద్దని. ఆ విధంగా సుమారు రాజమండ్రి సిటీలోనే ఒక 500 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కూడా జాయిన్ అయ్యారంటే అది కేవలం ఆదిరెడ్డి వాసు గారు చెప్పే విలువైన మాటలు ఆయన అందరూ కూడా ప్రతి దుక్కునికి వెళ్ళి చెప్పడం వల్ల ఈరోజు ప్రైవేట్ స్కూల్కి తగ్గి గవర్నమెంట్ స్కూల్లో కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పొదుపు విధానం అనేది తగ్గించాలి. ఆయిల్ చాలా ఇబ్బంది ఉందని మన మోడీ గారి పిలుపు మేరకు ఇప్పుడు లేని ఈ విధంగా మహానాడు క్లస్టర్ రూపంలో ప్రతి దుక్కున కూడా ఆన్లైన్ పెట్టాలని ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు మా యువనాయకులు నారా లోకేష్ గారు. దానికి అనుగుణంగా ఇప్పుడు సుమారు సాయంత్రం 6 అయింది. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించిన టాప్స్ కార్నర్ వస్త్ర దుకాణాన్ని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శుక్రవారం సందర్శించారు. దుకాణం యజమాని కాలేజ్ చిన్ని అగ్నిమాపక శాఖ అధికారులను అడిగి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాప్స్ కార్నర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో పూర్తిగా వస్త్రాలు కాలిపోవడంతో దుకాణం యజమాని చిన్ని అన్ని విధాలా నష్టపోయాడని చాంబర్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి తోపుడుబండ్ల, వర్తక సంఘం అధ్యక్షుడు సిటీ పల్ల వర్తక సంఘం అధ్యక్షుడు కనకాల రాజా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి వివరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఈ ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిందని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో చేసిన తప్పులను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తున్నారని తెలిపారు. బాధితుడు కాలే చిన్నికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని, ప్రభుత్వం ద్వారా సహాయం అందే విధంగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, టీడీపీ నాయకుడు ఇన్నమూరి దీపు, మాజీ కోఆప్షన్ సభ్యుడు చాన్ బాషా, మెయిన్ రోడ్ ఫ్యాన్సీ వర్తకుల సంఘం అధ్యక్షుడు ఆడపరాజు, కూటమి నాయకులు ఉన్నారు. ఈ సోదరుడు చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఇతనికి తగిన న్యాయం ఏ పరంగా బయట వస్తుందో అన్నది ఆలోచించి ఆఫీసర్స్తో మాట్లాడి తప్పకుండా చేసి ఇతనికి న్యాయం చేస్తాం. ఏ పని చేసినా కానీ మనం ముందు చూపు ఉండాలి. ఆనాడు ముందు చూపు ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీకి అందరం కలిపి సెంట్రల్ లైటింగ్ గొడవ పెట్టి మరీ తీయించాం. ఆ గొడవ తీయించేటప్పుడు అడ్డుపెట్టారు వైఎస్ఆర్ వాళ్ళు. మళ్ళీ ఏమనుకున్నారో మాట్లాడుతూ ఊరుకున్నారు. కానీ ఏం చేసినా మనం ప్రజలకు ఉపయోగపడిగా ఉండాలి తప్ప మన షోకులకి కాదు. అందుగురించనే ఈవేళ మేము వాళ్ళకి చెప్తున్నాం, ఈవేళ ప్రభుత్వ వైఫల్యం అంటున్నాడు. ఏంటి వైఫల్యం? భరత్ మాట్లాడే మాటలు అతనికి అవగాహన రాహిత్యం ఏ పని చేసినాం. అందుగురించనే ఏదైనా మాట్లాడేటప్పుడు జరిగింది యథార్థం తెలుసుకొని మాట్లాడాలి, అవగాహనతో పనులు చెయ్యాలి. ఆనాడు నేను చేద్దామనుకున్న పనులు కొన్ని అడ్డుపడ్డారు. ఈవేళ మా అబ్బాయి చేస్తున్నాడు. రివర్ ఫ్రంట్ కానీ, ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం కానీ, ఇవన్నీ కూడా. అందు గురించి మేము చేసేది ప్రజలకు ఉపయోగపడేదిగా ముందు చూపుతో చేస్తాం. కాబట్టి ఏది ఏవైనా ఇవన్నిటికీ పక్క పెడితే ఖచ్చితంగా ఈ షాపు యజమానికి ఎంతవరకు లబ్ధి చేకూరుతుందో అంతవరకు మ్యాక్సిమం వచ్చేలా చేస్తాం. గతంలో కూడా ఊరు గుడిసెలు కాలిపోయినప్పుడు శాస్త్రమెట్ట అక్కడ కూడా మేము వెళ్ళి ఎంఆర్ఓ చేత విఆర్ఓలు అందరినీ తీసుకెళ్ళి
ఎస్టిమేషన్ వేయించి దానికి తగిన విధంగా న్యాయం చేశాం. ఆ అనుభవాలు మనకు ఉన్నాయి. అదే అనుభవంతో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడి డిపార్ట్మెంట్ తోటి చేస్తాం. మెయిన్ సమయానికి చెప్పిన వెంటనే వచ్చి ఫైర్ ఇంజిన్ ఆన్ చేసి ప్రమాదం నుంచి తప్పించినందుకు వాళ్ళకి మా ఎన్డీఏ తరఫున ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియపడుతున్నాం. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరై విజయన్ పై కేంద్ర ప్రభుత్వం ప్రేరేపిత ఈడీ దాడులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్యామల సెంటర్లో సిపిఎం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 12 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న వామపక్ష పార్టీలు అభిదైవవాదులపైన కేంద్ర నిఘా సంస్థలు ఆర్థిక సంస్థలను ఉపయోగించి దాడులు చేసి పార్టీలను బలహీనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు పినరై విజయన్పై ఈడీ పేరుతో అక్రమ దాడులు చేయించిందని ఆరోపించారు. ఈ ఈడీ దాడుల్లో ఏ రకమైన ఆధారాలు లేకుండా సిగ్గుతో వెళ్లారని తెలిపారు. విజయ్ మాల్యా, లలిత్ మోడీ లాంటి ఆర్థిక నేరగాళ్లను ప్రభుత్వ బ్యాంకుల డబ్బులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే వారిని తిరిగి రప్పించలేకపోయారని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు, బి పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఎస్ మూర్తి, ఎం సుందర్ బాబు, ఐ సుబ్రహ్మణ్యం, నాయకులు రాంబాబు, ప్యారీ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాయకులపై ఈడీ దాడులను, ప్రజాస్వామ్య నాయకులపైన ఈడీ దాడులను, బీజేపీ ప్రేరేపిత ఈడీ దాడులను, ప్రజానాయకులు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఇవాళ బ్యాంకులకి వేల కోట్ల రూపాయలు ఎగ్గొడితే ఆయన మీద ఎలాంటి ఈడీ దాడులు ఉండవు, ఎలాంటి సిబిఐ దాడులు ఉండవు. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ భారతదేశ ప్రజలపైన వేసినటువంటి నిరంకుశమైన భారాలకు వ్యతిరేకంగా, ఇవాళ మతం పేరుతో నింపుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా ప్రజల్ని శాంతియుతంగా సామరస్యంగా ఐక్యం చేసి పోరాడుతున్నందుకే సిపిఎం పార్టీ నేత మీద ఇవాళ ఇలాంటి ఈడీ దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైనటువంటి సిగ్గుమాలిన చర్యగా ఇవాళ పేర్కొంటా ఉన్నాం. అందుకనే ఇవాళ ఈ దాడులు జరుగుతున్న సందర్భంలో కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయి యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే యూడీఎఫ్ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో బీజేపీతో కుమ్మక్కయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి సిపిఎం మీద, ఎల్డీఎఫ్ నేత మీద, ప్రతిపక్ష నాయకుడి మీద ఇవాళ ఈడీ దాడులకి ఉసి కొల్పిందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. దేశం అంతానేమో రాహుల్ గాంధీ గారు మోడీ ఇవాళ వ్యవస్థను దుర్వినియోగం చేస్తారని మాట్లాడుతూ ఉంటాడు. కానీ కేరళకు వచ్చినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ రెండు కుమ్మక్కయ్యి ఇవాళ వామపక్షాల మీద నీచమైనటువంటి దాడికి పాల్పడుతూ ఉన్నారు. అందుకనే ఇవాళ దేశం మొత్తం చెప్తా ఉంది, ఈడీ మోడీ మధ్యలో కేరళ ముఖ్యమంత్రి ఇవాళ ఈడీ మోడీ కలిపి కమ్యూనిస్టుల పైన చేసి దాడిని ప్రజాస్వామికవాదులందరూ తిప్పికొట్టాలని కోరుతా ఉన్నాం. సర్ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో వైసీపీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లు ముందుగానే ఇంటింటికి వెళ్లి ఓటర్లను సరిచూసుకోవాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్కాని భరత్ రామ్ సూచించారు. సెప్టెంబర్ 22వ తేదీ నాటికి సర్ ప్రక్రియ పూర్తయి కొత్త ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని, అందుచేత ఆ తర్వాత అంటే అక్టోబర్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని భరత్రామ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కార్యాలయంలో బిఎల్ఏలకు సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ సంస్థాగత బలోపేతం, సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించడం కోసం ఉద్దేశించిన ఈ సదస్సులో భరత్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో మన పార్టీ తరపున పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు విజయం సాధించేలా ఓటర్ల లిస్టులో మన పార్టీ సానుభూతి పరుల ఓట్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. టాస్క్ ఫోర్స్ ప్రతినిధులు వాంశెట్టి పరమేశ్వరరావు, గుల్లా ఏడుకొండలు అవగాహన కల్పించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ స్టేట్ సెక్రటరీ వాసంశెట్టి గంగాధర్రావు, జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్, సిటీ బూత్ అధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ఓట్ బ్యాంక్ ఉంటే 100% కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై. ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ప్రక్రియ గురించి మొత్తం పూర్తి స్థాయిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక అరగంట 45 అందరూ కూడా శ్రద్ధగా ఆలోచన చేసి ఎవరైనా మాజీ రుడా చైర్మన్ షని ఫ్రూట్ఫుల్గా తీసుకుని వెళ్ళి
ఆ బిఎల్ఎస్ లిస్టుతో పాటు మన ఓటర్స్ అన్నీ కూడా పకడ్బందీగా చేసుకునే ప్రక్రియ సాలిడ్గా నేను ఇవాళ మళ్ళీ ఒక్కసారి కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో, వచ్చిన తర్వాత రాజమండ్రి ఇక్కడ పార్టీ ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలుస్తారో అప్పుడే కార్యకర్తలకి 100% కూడా న్యాయం జరుగుతుందనేది మీరందరూ కూడా ప్రగాఢంగా విశ్వసించాలి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు డబ్బులు ఏ రకంగా ఖర్చు చేస్తూ ఉన్నానో అదే స్థాయిలో నేను ఖర్చు చేస్తాను, పార్టీని నిలబెడతాం. దానికి తగ్గట్టు కార్యకర్తలు అందరూ కూడా 100% వర్క్ చేయండి. మనకి ఏదైనా మనం మీటింగ్స్ అన్న పరమేష్ గారిని మీటింగ్ స్టార్ట్ చేయాల్సి. జగనన్న గెలుపు మీ బూత్ లెవెల్ ఏజెంట్ల చేతిలోనే ఉందమ్మా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేజీ బాలకృష్ణన్ కమిటీ గడువు పొడిగించాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొనవద్దు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. రాజమండ్రి మెయిన్ రోడ్డులో అగ్ని ప్రమాదం. కాలి బూడిదైన ₹1,00,00,000 విలువైన వస్త్రాలు. డీఎస్పీ అభ్యర్థులకు న్యాయం చేసే వరకు పోరాటం. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పుడిపూడి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలకు వస్త్రాలు పంపిణీ. వేదిక ఏదైనా తెలుగుదేశం పార్టీ నాడి ఒక్కటేనన్న సత్యబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.